హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 4000 వాచ్ అవర్స్ అనేది ఎలా కౌంట్ చేస్తారు? అలాగే మన వీడియోకి వచ్చిన వ్యూస్‌ని కౌంట్ చేస్తారా? లేకపోతే వాచ్ అవర్‌ని కౌంట్ చేస్తారా? మన వీడియో లింక్‌ని ఎక్కడైనా షేర్ చేయొచ్చా? అలా షేర్ చేస్తే వచ్చే వాచ్ అవర్ కౌంట్ అవుతుందా? అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది అనుకుంటూ ఉంటారండి. 4000 వాచ్ అవర్స్ ఇది కూడా తెలియకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టారా? అని. అలాంటి వారు ఈ వీడియో స్కిప్ చేయండి. ఈ వీడియో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారికి కానివ్వండి, ఆల్రెడీ రన్ చేస్తున్న వారికి కానివ్వండి, మానిటైజేషన్ దగ్గరలో ఉన్నవారికి కానివ్వండి, ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వారు ఈ వీడియోని స్కిప్ చేయండి. తెలియని వారు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ప్రతీది కూడా లైవ్‌లో ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తాను. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పక్కనే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తున్నానండి. వాచ్ అవర్. అసలు వాచ్ అవర్ అనేది ఎలా ఉంటుంది? ఎలా కౌంట్ చేస్తారు? మనకి ఎలా వస్తుంది? అనేది తెలుసుకుందాం. ముందుగా యూట్యూబ్ వీడియోస్ 2 విధాలుగా ఉంటాయండి. ఒకటి లాంగ్ వీడియో, రెండోది షార్ట్ వీడియో. లాంగ్ వీడియో వచ్చే వాచ్ అవర్ మాత్రమే మనకు మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతుందండి. షార్ట్స్‌కొచ్చే వాచ్ అవర్ మాత్రం కౌంట్ అవ్వదు. మనకి ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అయ్యేది అంతా కూడా లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కొచ్చే వాచ్ అవరేనండి. షార్ట్స్‌కి వాచ్ అవర్ వస్తుంది. కానీ అది కౌంట్ అవ్వదు. షార్ట్స్‌కి ఓన్లీ వ్యూస్ కౌంట్ అవుతాయి. లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి మాత్రం వాచ్ అవర్ కౌంట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ చేయాలి అంటే అది 16:9 రేషియోలో మాత్రమే చేయాలి. అలా చేసినట్టయితే లాంగ్ ఫార్మ్ వీడియోస్ అంటారు వాటిని. షార్ట్స్ అంటే 9:16 రేషియోలో చేస్తారు. వాటిని షార్ట్ వీడియోస్ అంటారు. షార్ట్స్‌కి రీచ్ ఎక్కువ ఉంటుంది. వాచ్ అవర్ ఎక్కువ వస్తుంది. కానీ ఆ వాచ్ అవర్ అనేది మనకి కౌంట్ అవ్వదు. ఓన్లీ లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి వచ్చే వాచ్ అవర్ మాత్రమే కౌంట్ అవుతుంది. అది కూడా మీరు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో ఎక్కడ షేర్ చేసినా సరే వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతుంది. అది కూడా ఎక్కడ షేర్ చేస్తే కౌంట్ అవుతుందో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇక పక్కనే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నానండి చూడండి. ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వ్యూస్ అండ్ వాచ్ అవర్ కనిపిస్తుంది. స్క్రీన్ రికార్డింగ్‌లో పెట్టా కదండీ చూడండి. ఇక్కడ డాష్‌బోర్డ్‌లో వచ్చే వాచ్ అవర్ అంతా కూడా లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కొచ్చింది ప్లస్ షార్ట్స్‌కి రెండిటికి కలిపి వచ్చిన వాచ్ అవర్ అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిన వాచ్ అవర్ అంతా కూడా మనకి ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అవ్వడానికి 1 వీక్ టైం పడుతుంది. కాబట్టే మనకి ఇక్కడ వాచ్ అవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎర్న్ ఆప్షన్‌లో తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే, మనకిక్కడ డాష్‌బోర్డ్‌లో కనిపించే వాచ్ అవర్ అంతా కూడా చూసారు కదా! లాస్ట్ 28 డేస్ అని ఉంటుంది. లాస్ట్ 28 డేస్ చూసారా? లాస్ట్ 28 డేస్ అని ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడొచ్చే వాచ్ అవర్ అనేది లాస్ట్ 28 డేస్ చూపిస్తుంది. కానీ అదే ఎర్న్ ఆప్షన్‌లోకి వెళ్లి చూడండి. ఇక్కడ లాస్ట్ 0 పబ్లిక్ అవర్స్ లాస్ట్ 365 డేస్ అని ఉంటుంది. ఇక్కడ 365 డేస్‌కి వచ్చిన వాచ్ అవర్ అంతా ఇక్కడ కలుస్తుంది. కానీ డాష్‌బోర్డ్‌లో మాత్రం లాస్ట్ 28 డేస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. మీకు మొత్తం కావాలి అనుకుంటే వాచ్ అవర్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వాచ్ అవర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 7 డేస్, 28 డేస్, 90 డేస్, లాస్ట్ 365 డేస్ లేదంటే మంత్లీ ఉంటుంది. లేదంటే లైఫ్ టైమ్ ఉంటుంది. మనం లాస్ట్ 365 డేస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే టోటల్ వాచ్ అవర్. ఇది లాంగ్ ఫార్మ్ వీడియోస్ ప్లస్ షార్ట్స్‌కున్న వీడియో వాచ్ అవర్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వాచ్ అవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎర్న్ ఆప్షన్‌లో తక్కువగా ఉంటుంది. చెప్పాను కదండీ! షార్ట్స్‌ది మైనస్ చేసి ఓన్లీ లాంగ్ వీడియోస్‌కొచ్చిన వాచ్ అవర్ మాత్రమే ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా లాస్ట్ 7 డేస్ తీసుకోండి. ఇక్కడ మన వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే అప్‌డేట్ అవుతుంది. లేదంటే నిన్న వీడియో అప్‌లోడ్ చేస్తే ఇవాళ అప్‌డేట్ అవుతుంది. కానీ ఎర్న్ ఆప్షన్‌లో అప్‌డేట్ అవ్వడానికి కనీసం 1 వీక్ టైం పడుతుంది. అది కూడా ఎందుకంటే మనకి వ్యూస్ అండ్ వాచ్ అవర్ జెన్యూన్‌గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం కోసం టైం తీసుకుంటారు. మనకి ఆర్గానిక్ వేలో వాచ్ అవర్ వచ్చినట్టయితే నో ప్రాబ్లమ్. అదే కొంతమంది పర్చేస్ చేస్తూ ఉంటారు కదా! అలా చేసినట్టయితే 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్‌లో స్పామ్ అనుకుంటే ఆ వాచ్ అవర్ డిలీట్ చేస్తారు. లేదు ఆర్గానిక్‌గా వచ్చింది అంటే అది ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ చేస్తారు. మనకి ఎర్న్ ఆప్షన్‌లో వచ్చిన వాచ్ అవర్ అంతా కూడా 365 డేస్ వరకు డిలీట్ అవ్వదు. మనకి
ఎగ్జాంపుల్ ఇవాళ నేను వీడియో పెట్టాను. ఆ వీడియోకి ఒక 10,000 వాచ్ అవర్స్ వచ్చాయనుకోండి. 10,000 అనేది దానికి ఇవాళ నుంచి డేట్ స్టార్ట్ అవుతుందండి. అప్ టు 365 డేస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ వరకు ఆ 10,000 వాచ్ అవర్స్ అనేది అంతే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 365 డేస్ తర్వాత 366 డే ఆ 10,000 వాచ్ అవర్స్ అనేది డిలీట్ అయిపోతాయి. అది ఎర్న్ ఆప్షన్ నుంచి. ఎందుకంటే ఆ రోజు 10,000 అవర్స్ వచ్చాయి కదండీ! 365 డేసే కదా మనం తీసుకునేది. కాబట్టి నెక్స్ట్ డే ఆ అవర్స్ అన్నీ కట్ అవుతాయి. కాబట్టి మన వైరల్ వీడియో ఎప్పుడైతే ఉంటుందో ఆ డేట్ చూసుకోండి. ఆ డేట్ లోపులోనే కంప్లీట్ చేయాలి. లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నట్టు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వాచ్ అవర్ కంప్లీట్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఒక వీడియో వైరల్ అయితే దాంతోటి వాచ్ అవర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ వాచ్ అవర్ అనేది పోకుండా చూసుకోండి. ఇంకొకటేంటంటే మన వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ లింక్‌ని షేర్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ వెబ్‌సైట్‌లలో. అది ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ షేర్ చేయండి. అది కూడా స్టోరీలో షేర్ చేయండి. అప్పుడే వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతుంది. మీరు వీడియో తీసుకుపోయి రీల్‌లో పెట్టి అక్కడ నుంచి నాకు వ్యూస్ వస్తున్నాయి కదా! మరి ఇక్కడ యాడ్ అవ్వట్లేదంటే అది అవ్వదండి. రీల్ అంటే వీడియో అప్‌లోడ్ చేస్తాం. మనం వీడియో కాదండి. యూట్యూబ్ లింక్‌ని అప్‌లోడ్ చేయాలి. రీల్‌లో అప్‌లోడ్ చేయలేదు కాదు. కాబట్టి స్టోరీలో పెట్టండి. స్టోరీలో పెట్టినట్టయితే ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైతే చూస్తారో ఆ వ్యూ మనకి కౌంట్ అవుతుంది. ఇంకొకటి ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ కూడా మీరు స్టోరీలో పెట్టండి. లేదంటే ఫేస్‌బుక్‌లో గ్రూప్స్ ఉంటాయి. మీరు కుకింగ్ ఛానెల్ అయితే కుకింగ్ గ్రూప్స్‌లో పెట్టండి. డివోషనల్ అయితే డివోషనల్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. అలా చేసినట్టయితే ఎవరైతే మన లింక్ క్లిక్ చేసి చూస్తారో ఆ వ్యూ అనేది కౌంట్ అవుతుంది. వాచ్ అవర్ కూడా కౌంట్ అవుతుంది. అలాగే షేర్ చాట్. షేర్ చాట్‌లో కూడా మీరు లింక్ పోస్ట్ చేయండి. చేసిన తర్వాత షేర్ చాట్‌లో వ్యూస్ ఎక్కువగా ఉంటాయి. అదెందుకంటే వాళ్ళు మన థంబ్‌నెయిల్ చూస్తారు. కానీ లింక్ క్లిక్ చేయరు. కాబట్టి అక్కడ వ్యూస్ ఎక్కువగా ఉంటాయి. వాచ్ అవర్ అనేది తక్కువగా ఉంటుంది. మన లింక్ ఎవరైతే క్లిక్ చేస్తారో ఆ వ్యూ కౌంట్ అవుతుంది. ప్లస్ ఆ వచ్చిన వాచ్ అవర్ కూడా కౌంట్ అవుతుంది. ఇలానే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, పింట్రస్ట్ డిఫరెంట్ వెబ్‌సైట్‌లలో మన లింక్‌ని పోస్ట్ చేయొచ్చు. అలా చేస్తే వచ్చిన వాచ్ అవర్ కూడా మనకి కౌంట్ అవుతుంది. మనకి తొందరగా కంప్లీట్ అవ్వాలి అంటే ఇలా చెయ్యండి. ఇంకొకటి మీకు వాచ్ అవర్ త్వరగా కంప్లీట్ కావాలి అంటే ప్రతిది కూడా ప్లే లిస్ట్ పెట్టుకోండి. ప్లే లిస్ట్ పెట్టుకున్నట్టయితే ఆ ప్లే లిస్ట్‌లో ఉన్న వీడియోస్ అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి షేర్ చేయండి. వాళ్ళు డైలీ ఒకసారి ఆ ప్లే లిస్ట్ ప్లే చేయడం వల్ల మనకి వాచ్ అవర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకొక టిప్ అండి. మీరు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే ఎక్స్‌టర్నల్‌గా షేర్ చేస్తూ ఉంటారు. అలా చెయ్యండి. కానీ ఎవరైతే ఫుల్ వీడియో చూస్తారో వారికి మాత్రమే షేర్ చేయండి. మీరు అందరికీ షేర్ చేశారనుకోండి, కొంతమంది జస్ట్ ఒక 20 సెకండ్స్, 30 సెకండ్స్, 1 మినిట్ చూసి వదిలేస్తారు. అలా చేసినట్టయితే యూట్యూబ్‌కి అర్థమవుతుంది. ఏంటంటే ఈ వీడియో బాగాలేదు కాబట్టి వీళ్ళు చూడటం లేదు అనేసి నెక్స్ట్ వేరే వాళ్ళకి ఎవరికీ రికమెండ్ చేయదు. కాబట్టి మీరు ఎవరైతే ఫుల్ వీడియో చూస్తారో అలాంటి వారికి మాత్రమే షేర్ చేయండి. ఫస్ట్ 2 డేస్. ఆ తర్వాత మీ ఇష్టం ఎవరికైనా చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇంకొకటండి మనకి వాచ్ అవర్ అనేది డిలీట్ అవుతూ ఉంటుంది. దానికి రీజన్ మనం ఒక వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత అప్ టు మానిటైజేషన్. మానిటైజేషన్ వరకు కూడా ఆ వీడియో అనేది పబ్లిక్‌గానే ఉండాలి. ఒకవేళ మీరు ఆ వీడియోలో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి డిలీట్ చేశారంటే దానికి వచ్చిన వాచ్ అవర్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. వ్యూస్ కూడా డిలీట్ అయిపోతాయి. షార్ట్స్‌లో మాత్రం ఆ ప్రాబ్లమ్ లేదండి. షార్ట్స్‌కి వచ్చిన వాచ్ అవర్ డిలీట్ అయిపోయినా మనకి మానిటైజేషన్ యూజ్ అవ్వదు కాబట్టి నో ప్రాబ్లమ్. షార్ట్స్‌కొచ్చేది వ్యూస్ వస్తాయి. వ్యూస్ కూడా 90 డేస్‌లో ఎక్స్‌పైర్ అయిపోతాయి. మనం షార్ట్స్ మానిటైజేషన్ చేసుకోవట్లేదు కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ లాంగ్ ఫార్మ్ వీడియోస్ మాత్రం డిలీట్ చేయొద్దు. డిలీట్ చేసినట్టయితే దానికొచ్చిన వాచ్ అవర్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనకి ఒక వీడియోకి ఒక 5,000 వాచ్ అవర్స్ కానివ్వండి, ఒక 500 వాచ్ అవర్స్ కానీ వచ్చినట్టయితే ఆ వీడియోని పబ్లిక్‌లోనే ఉంచాలి. మీరు అన్‌లిస్ట్‌లో కానీ, ప్రైవేట్‌లో కానీ పెట్టినట్టయితే ఆ వాచ్ అవర్ కానివ్వండి, వ్యూ కానివ్వండి మనకి ఎర్న్ ఆప్షన్‌లో కౌంట్ అవ్వదు. కంపల్సరీగా మనకొచ్చిన వాచ్ అవర్ కౌంట్ అవ్వాలి అంటే అది పబ్లిక్‌లో ఉంటేనే కౌంట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది వీడియోని ప్రైవేట్‌లో పెడతారు. అలా పెట్టినట్టయితే మనకి వాచ్ అవర్ అనేది కౌంట్ అవ్వదు. కాబట్టి మొత్తం వీడియోస్ పబ్లిక్‌లోనే ఉంచుకొని మానిటైజేషన్‌కి అప్లై చేయండి. ఇంకొకటి మన వీడియోకి వ్యూస్ రావట్లేదు. వాచ్ అవర్ కంప్లీట్ చేయాలి అనుకునేవాళ్ళు ఒక వీడియోని అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే దాన్ని కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయండి. అలా కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయటం వల్ల వ్యూస్ వస్తాయి.
ఒకవేళ మన సబ్‌స్క్రైబర్స్ మన వీడియోని మిస్ అయినట్టయితే మళ్ళీ చూసే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కొంతమంది లింక్ ద్వారా పోస్ట్ చేస్తారు. కొంతమంది ఇమేజ్ థంబ్‌నెయిల్ పెట్టి పోస్ట్ చేస్తుంటారు. ఎలా పోస్ట్ చేసినా నో ప్రాబ్లమ్ అండి. దానికొచ్చే వాచ్ అవర్ అనేది ఎర్న్ ఆప్షన్‌లో కలుస్తుంది. మీరు కమ్యూనిటీ ట్యాబ్‌ని కూడా యూజ్ చేసుకోండి. ఇక్కడ మీకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి అంటే మనకి ఉంది సోషల్ మీడియా. అంటే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, పింట్రెస్ట్, రెడిట్ ఇలా డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్‌లో షేర్ చేయండి. ఇంకొకటి కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయండి. ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇవి చేయటం వల్ల 4000 వాచ్ అవర్స్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. అలాగే మనకొచ్చిన వాచ్ అవర్ అనేది కూడా 365 డేస్‌లో కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే డిలీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మనకి ఇప్పుడు 365 డేస్‌లో వాచ్ అవర్ కంప్లీట్ అయిందనుకోండి, మోనటైజేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు వీడియో డిలీట్ చేసినా ఇబ్బంది లేదు. కానీ ముందే చెయ్యకండి. ఇప్పటివరకు మా వీడియో చూసారు కదండీ! మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తానండి. థాంక్ యూ అండి.